విశాఖపట్నం ప్రెస్ క్లబ్ లో ఈ రోజు ఉదయం ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. స్వామీజీ టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. స్వామీజీ వ్యాఖ్యల్లో లడ్డూ కల్తీ, స్వామీజీలను రాజకీయ రంగులో తప్పుగా ప్రదర్శించడం, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం సరిగా లేదని చెప్పారు. అలాగే కింది స్థాయి అధికారులు తప్పు చేసిన విషయంలో ప్రభుత్వాన్ని నిర్దోషిగా చూపించడం విమర్శనీయమని పేర్కొన్నారు. స్వామీజీలకు గౌరవం ఇవ్వాలని, హిందూ సమాజంపై అవమానకరంగా వ్యాఖ్యలు చేయకుండా కరుణాకర్ రెడ్డి వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. లడ్డూ కల్తీ పూర్వకంగా లోతుగా విచారణ జరగాలి, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చర్యలు కాకుండా ఉండాలని స్వామీజీ కోరారు. ఎక్కడైనా అపచారం జరిగితే సాధు సంతులుగా మేము మాట్లాడతాం. నిజంగా కరుణాకర్ రెడ్డి గారు ఏమైనా హోటల్లో, ప్రభుత్వంలో, ఏ దేవస్థానంలోనైనా తప్పులు జరిగితే మాకు చెప్పండి, ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. మాకు రాజకీయాలు అంటగట్టడం ఏంటండి? స్వామీజీలందరికీ కూడా మఠాధిపతులు, పీఠాధిపతులు రాజకీయం చేస్తున్నారు అని స్వామీజీని కించపరిచి ఈ దిగజారుడుతనమైన వ్యాఖ్యలు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్థనీయం కాదు. కరుణాకర్ రెడ్డి గారు మీడియా ముఖంగా మేము కోరుతున్నాం, మీరు సనాతన ధర్మం అని పేరు చెప్పుకొని గతంలో మీరు చేసిన 1, 2 కాదు. ఈరోజు మేము మీడియా ముఖంగా కరుణాకర్ రెడ్డి గారికి మేము ఖచ్చితంగా సవాల్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున, కోట్లాది మంది హిందువుల తరఫున పరకామణిలో మీ వలన ఒక ఆఫీసర్ సతీష్ కుమార్, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, CVSO, మీ వలన ప్రాణాలు కోల్పోలేదా? రండి, మేము కరుణాకర్ రెడ్డి గారు మీడియా ముఖంగా మీరు ఎక్కడ పిలిస్తే మేము వస్తాం. తిరుపతి రమ్మంటారా, లేకపోతే మీ దగ్గర రమ్మంటారా, లేకపోతే ఎక్కడ రమ్మంటారో చెప్పండి. మేము సాధు సంతులకు సిద్ధం, హిందూ సమాజం సిద్ధంగా ఉంది. పరకామణిని మొత్తం నాశనం చేయలేదా మీరు? మీ సమక్షంలో, మీ హయాంలో మీ కింద పనిచేసే రవికుమార్ అనే ఉద్యోగి మీరు టీటీడీ చైర్మన్గా ఉండే సందర్భంలో 14,60,00,000 రూపాయలు సుమారు వాడి అకౌంట్లోకి వచ్చినటువంటి మాట, ఆ ధనము వాస్తవం కాదా? ఆయన ఆ 14,60,00,000 రూపాయలు టీటీడీకి మీరు దగ్గరుండి గిఫ్ట్గా ఇప్పించింది వాస్తవం కాదా? ఒక 10,000 రూపాయలు ఉద్యోగి జీతం తీసుకున్న ఉద్యోగికి ఇన్ని కోట్లు ఎలాగ వచ్చాయండి? కరుణాకర్ రెడ్డి గారు రండి, పరకామణి విషయం మీద మొత్తం ఎవరెవరు ఉన్నారో, ఎంత పెద్ద మొత్తంలో భక్తుల ఆ ఉండి సొమ్ము గోల్మాల్ చేసేశారో, మాయ చేసేశారో రండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు టీటీడీ చైర్మన్గా ఉండేటప్పుడు సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడైనా ధార్మిక సదస్సు మీరు పెట్టారా? ప్రతి సంవత్సరం జరిగే ధార్మిక సదస్సులు సాధు సంతులు పిలిచేవారు, దేశంలో ఉండేటటువంటి పీఠాధిపతులు పిలిచేవారు, తిరుమలకి సలహాలు అడిగేవారు. ఏం చేస్తే టీటీడీ వ్యవస్థ ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు భక్తులకు అందించగలం, ఇవన్నీ అడిగేవారు. మీరు ఎప్పుడైనా వైసీపీ పాలనలో చివరికి ఎలక్షన్స్ ముందు తూతు మంత్రంగా చేశారు తప్ప ధార్మిక సదస్సులు ఎప్పుడైనా మీరు పెట్టారా? చెప్పండి. మీ వలన ఒక నిజాయితీ ఉద్యోగి ప్రాణాలు కోల్పోలేదా? ఎంతమంది ఉద్యోగులు మీరు టీటీడీలో ఉండేటప్పుడు ఎంతమందిని మీరు బాధ పెట్టారు? ఈరోజు పెద్దజీయర్ స్వామి గారు మాట్లాడితే, రాష్ట్రంలో ఉండేటటువంటి సాధు సంతులు మాట్లాడితే మీకేమో అగ్గి పరిగెడుతుంది అన్నమాట. బాధపడిపోతున్నారు, సమాజం మొత్తం అసహించుకుంటున్నారు, సమాజం మొత్తం కూడా ఖండిస్తున్నారని మీ అందరూ కూడా బాధపడిపోయి ఇష్టానుసారంగా మాట్లాడటం, ఇష్టానుసారంగా దిగజారుడుతనంగా ప్రవర్తించడం, మీ స్థాయిని దించుకుంటూ దిగజారిపోవడం, ఇది ఎంతవరకు సమంజసం అండి? ఈరోజు మీడియా ముఖంగా అడుగుతున్నాం, కరుణాకర్ రెడ్డి గారు మీకు సనాతన ధర్మం మీద ఎంత విశ్వాసం ఏముంటే మీ అమ్మాయికి వివాహం ఒక క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం చేశారు. మేమేం వ్యతిరేకించడం లేదు. మీరు సనాతన ధర్మం అనేటప్పుడు మీ పాప ఒక వేరే మత ప్రకారంగా వివాహం చేసేటప్పుడు వాళ్ళకి పిలిచి మీరు నచ్చ చెప్పగలగాలి, హిందుత్వం మీద విశ్వాసాన్ని చూపించగలగాలి, నచ్చ చెప్పగలగాలి, తీసుకురాగలగాలి. కానీ మీరు ఏం చేశారు? మీరు దగ్గరుండి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారంగా మీరు వివాహం జరిపించారు.
మళ్ళీ టీటీడీ పైన సనాతన ధర్మం మీద మీరు మాట్లాడతారు. మీ అన్నగారు భూమాన సుబ్రహ్మణ్యం గారు, ఆయన టీటీడీ కళాశాలలో కాలేజీలో పనిచేశారు. అలాగే శ్వేత టీటీడీలో ఉద్యోగస్తులందరికీ కూడా శ్వేతలో కూడా డైరెక్టర్గా పనిచేశారు ఆయన. మీ అన్నగారే భూమాన సుబ్రహ్మణ్యం గారు. వారు బొట్టు పెట్టుకున్న వాళ్ళు తిట్టడం